తయారు చేసుకోవడానికి ముందుగా వేడి నీళ్ళని ఇలా బాయిల్ చేసుకుందాము. మరిగిన తర్వాత మిల్ మేకర్ని వేసేసుకొని కొంచెంసేపు స్టవ్ అలా ఆన్ చేసుకొని ఉంచండి. ఇలా బాయిల్ అయిన మిల్ మేకర్లన్నింటినీ జాలి గిన్నెలోకి తీసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోండి. చేసుకున్న మిల్ మేకర్లన్నింటినీ ఇలా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిల్ మేకర్లన్నీ ఒక కాటన్ క్లాత్ వేసి తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఎర్రగా క్రంచీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, ఆవపిండి 1 స్పూన్, జీలకర్ర మెంతులు 1 స్పూన్ పొడి వేసుకుందాం. పొట్టు తీసేసిన వెల్లుల్లి ఒక 5 వేసుకోండి. కచ్చా పచ్చిగా దంచిన వెల్లుల్లి 2 స్పూన్స్, రుచికి సరిపడా సాల్ట్, 1 గ్లాస్ కారం. మనం తీసుకున్న మిల్ మేకర్లకి సరిపోతుందండి ఈ కారం. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. తర్వాత మిల్ మేకర్లు వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. పచ్చడి ఇలా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకుందామండి.